ధాన్యం కొనుగోలు చేయాలని 25 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని కోరిన కేటీఆర్ రాజకీయాలు పక్కన పెట్టి రైతులను వెంటనే ఆదుకోవాలని సూచించారు. అదే మొత్తం ధాన్యం రైతులు తెచ్చిన ధాన్యం ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల, ఆదేశించే నాతుడే లేకపోవడం వల్ల, పర్యవేక్షించే యంత్రాంగం అనేది పూర్తి స్థాయిలో ఇవాళ ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల వర్షానికి నానుతున్నాయి వడ్లు, మళ్ళీ ఎండకు ఎండుతూ ఉన్నాయి. ఆ పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. రెండవది, తరుగు పేరుతో దాదాపుగా ఒక్కొక్క క్వింటాల్కు 3.5 కిలోలు ఇవాళ తీసేస్తూ ఉన్నారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరుగు విషయంలో ఏమేమి మాట్లాడినారో అవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో ఉన్నాయి. మరి వారు ఆనాడు చెప్పిన మాటల్ని నేను ఉటంకిస్తా ఉన్నాను, కొత్తదేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు అన్యాయం చేయకుండా, తరుగు అనేది లేకుండా మరి ముందుకు రావాలి, వెంటనే రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.